నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదిస్తారు. ఈ సంపాదించింది దాచుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. ఇలాంటి సందర్భంలో సైబర్ నేరగాళ్ళు చాలా కీలకంగా ఆ డబ్బులు కొట్టేసే ప్లాన్ అయితే చేస్తున్నారు. మాట్లాడడం దీనికి సంబంధించి నిజామాబాద్ ఏసీపీ సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన చెప్పిన కొన్ని సంఘటనలు వింటే నిజంగా షాక్కు గురవుతారు. ముఖ్యంగా యువతకు సంబంధించి ఇక్కడ పని దొరకకనో లేకపోతే వెళ్ళాలనే ఆకాంక్షతో విదేశాలు వెళ్తారు. విదేశాలలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని కళ్ళకు కట్టినట్టు సార్ చెప్తారు. ఒకసారి మాట్లాడదాం. ముఖ్యంగా యువత మన దేశం నుంచి అంటే మన జిల్లా నుంచి ముఖ్యంగా విదేశాలకు వెళ్తారు. ఏదో సంపాదిద్దాము ఇక్కడ లేదనుకుంటారా, ఏదైనా కారణాలు కావచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆ పరిస్థితుల్ని చాలామంది ఫేస్ చేసిన వాళ్ళు. అసలు ఎట్లా జరుగుతుంది, ఈ ఫ్రాడ్ ఏ విధంగా ఉంది ఒకసారి మీరు చెప్పండి. మీరు చెప్పింది వాస్తవమే అండి. నిజామాబాద్ జిల్లా నుంచి ఎస్పెషల్గా ఆర్మూర్ ఏరియా నుంచి చాలామంది యువత విదేశాల్లో ఉద్యోగాలనే మోజులో పడి ఆ వీసా అనేది ప్రాపర్గా వెరిఫై చేయకుండా విజిట్ వీసాల మీద కొందరు వెళ్ళి గల్ఫ్ కంట్రీస్లో సఫర్ అయ్యి అక్కడ కేసులలో ఇరుక్కొని 2-3 సంవత్సరాల తర్వాత అక్కడ 5-6 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, థాయిలాండ్ కానివ్వండి, కంబోడియా కానివ్వండి, అలాగే మయన్మార్, లావోస్ కంట్రీస్కి వెళ్తున్నారు. అక్కడ ఎలాంటి జాబ్ వీసా లేకుండా కూడా ఈ బ్రోకర్లు మిడిల్ మ్యాన్ మాటలు విని నమ్మి డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి, నెలకు 60,000 70,000 ఉద్యోగాలు అని చెప్పేసి జీతాలు వస్తాయని చెప్పేసి నమ్మేసి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఈ సైబర్ క్రిమినల్స్ యొక్క చెరలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వీళ్ళ చేత ఇల్లీగల్గా బ్యాంకాక్ నుంచి బోర్డర్ క్రాస్ చేయించి మయన్మార్ కానివ్వండి, లావోస్ కానివ్వండి, కంబోడియాలోనే పెట్టి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి బెదిరించి వీళ్ళ ద్వారా సైబర్ క్రైమ్స్ నేరాలు చేపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనకి నిజామాబాద్ జిల్లాకి దాదాపు ఒక 10 మంది యూత్ ఇలాగే వెళ్ళి అక్కడ చిక్కుకొని తర్వాత వాళ్ళ బారి నుంచి బయటపడి అక్కడ ఉన్న ఆర్మీకి, పోలీస్కి అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా ఇండియన్ ఎంబసీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఇండియాకి రిటర్న్ తీసుకురావడం జరిగింది. వాళ్ళని విచారిస్తే ఈ విషయాలన్నీ కూడా తెలిసినాయి. కాబట్టి యూత్ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను చెప్పిన దేశాలకి వెళ్ళే ముందు ఆ వీసాలు కానీ అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, జాబ్ వీసాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వెళ్ళవలసిందిగా నేను కోరుతున్నాను. వాళ్ళు ఇక్కడికి రావాలంటే మరో 5 మందికి ఈ విషయం చెప్పాలి, ఏదో ఒక కన్విన్స్ చేసి వాళ్ళని ఇక్కడ పంపిస్తామని అది కూడా చెప్పారా చెప్పండి. అయితే వీళ్ళని విచారణ చేసిన సందర్భంగా మనకు తెలిసింది ఏంటంటే, వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ సైబర్ క్రిమినల్స్ బారిన పడతారు. వాళ్ళు మేము రిటర్న్ వెళ్తాం, ఇక్కడి నుంచి మమ్మల్ని రిటర్న్ పంపించేయండి అని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పెట్టే కండిషన్ ఏంటంటే $5,000 డబ్బులన్నా పే చేయాలి, లేదా ఒక 5గురిని మీరు రిక్రూట్ అనే చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ద్వారా విదేశాల మోజు ఉంటుంది కదా, అరే బాబు నువ్వు విదేశాలకు వెళ్ళినావు ఎలా ఉందంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్కి వీళ్ళు మళ్ళీ ఫోన్ చేసి నమ్మబలికి ఏం కాదు ఇక్కడ బాగుంది మీరు కూడా వచ్చేయండి అని వీళ్ళు ఇంకొక 5గురిని రిక్రూట్ చేస్తున్నారు. ఆ 5గురు మళ్ళీ రిటర్న్ రావాలంటే మళ్ళీ మనిషికి 5గురిని రిక్రూట్ చేస్తున్నారు. దానివల్ల ఈ విక్టిమ్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉన్నారు. ఈ సైబర్ క్రైమ్స్ అనేది పెరుగుతూ ఉన్నది. కాబట్టి యూత్ అందరికీ, నిజామాబాద్ జిల్లా యూత్ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి మన యూత్కి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి అక్కడ వాళ్ళకి లేదు. మీరు ఎలాంటి ప్రాపర్ జాబ్ వీసా లేకుండా అక్కడికి వెళ్ళి మోసపోవద్దు. సైబర్ నేరాలు అంటే 1-2 కాదు, చాలా ఈ రోజుల్లో ఏదైనా దాన్ని బురుడు గుర్తించాలంటే చాలా ఈజీగా చేస్తున్నారు. చదువుకోని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే మోసపోతున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఇవన్నీ ఏ విధంగా టెక్నాలజీతో చేస్తున్నారా, కొత్త టెక్నాలజీ వాడుతున్నారా, లేకపోతే ఎట్లా మోసపోతున్నారు జనాలు? దీంట్లో అండి సైబర్ క్రైమ్స్లో అంటే రకరకాల ఎంఓస్ ఉన్నాయి. దీంట్లో ఐడెంటిటీ థెఫ్ట్ ఒకటి, అన్నోన్ లింక్స్ పంపించేసి ఏపీకే లింక్స్ పంపించి క్లిక్ చేసి ఆ యొక్క ఫోన్ వాళ్ళ కంట్రోల్లో, క్రిమినల్స్ కంట్రోల్లో తీసుకొని ఆ ఫోన్ ద్వారా వాళ్ళ యొక్క బ్యాంకుని ఇచ్చేసుకొని వాళ్ళ బ్యాంకుని ఆపరేట్ చేసి అమౌంట్ తీసుకోవడం ఒకటి. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని, అట్లాగే డిజిటల్ అరెస్ట్ అని, అట్లాగే జాబ్స్ కోసమని, జాబ్స్ ఉన్నాయని చెప్పేసి, అట్లాగే లాటరీస్ వచ్చినాయి అని చెప్పేసి, లేదా లోన్స్ ఇస్తామని ప్రాసెసింగ్ ఛార్జెస్ అని, అట్లాగే లాటరీస్ వచ్చినాయి అంటే లాటరీ మీ ఇంటికి పంపించాలంటే, గిఫ్ట్ ఇంటికి పంపించాలంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ అని, గిఫ్ట్ కోసం ప్రాసెసింగ్ ఛార్జెస్ అని, రకరకాలుగా జనాల యొక్క పబ్లిక్ యొక్క వీక్నెస్, ఈజీగా మనీ వస్తుందని వీక్నెస్ని
ఆసరాగా తీసుకొని మోసం చేసి డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. డబ్బులు అనేది ఈజీగా ఎవరు ఇయ్యరండి. ఇలాంటి లింక్స్ వచ్చినప్పుడు అవన్నీ కూడా ఫేక్ ఉంటాయి. వెరిఫై చేయకుండా ఎలాంటి అన్లోన్ లింక్స్ క్లిక్ చేయకూడదు. అలాగే గిఫ్ట్స్ అనేది కానీ లాటరీ అనేది కానీ వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, ప్రాసెసింగ్ ఛార్జెస్ కట్టాలి అంటే నమ్మద్దండి. అలాగే లోన్లు ఇస్తామని చెప్పేసి లోన్లు ఇస్తే లోన్లు నీకు శాంక్షన్ అయిన తర్వాత ప్రాసెస్ ఛార్జెస్ బ్యాంకులు వసూలు చేస్తాయి. బట్ లోన్ శాంక్షన్ అయింది, లోన్ డబ్బులు నీకు కావాలంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ అడ్వాన్స్ కట్టడం అంటే అది మోసం. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా నేను పబ్లిక్కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం ఏమనంటే డిజిటల్ అరెస్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఎక్కడో మనిషి ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, ఇట్లా కోర్టు నుంచి వచ్చింది, ఇట్లాంటి నోటీసులు ఏదో చెప్తారు. అసలు వాస్తవం అంటారు ఈ డిజిటల్ అరెస్ట్లు ఉంటాయి? డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదండి, అది ఫేక్. నిజంగా ఎవరైనా నేరం చేస్తే పోలీసులు 7 సంవత్సరాల కంటే కింద నేరం చేస్తే నోటీస్ ఇస్తారు. 7 సంవత్సరాలు పైబడ్డ నేరం చేస్తే అరెస్ట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఫోన్ చేసి బెదిరించడం అనేది కరెక్ట్ కాదు, అది నేరము. డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు. అది ఓన్లీ సైబర్ నేరగాళ్ళు అమాయకులని బెదిరించి మోసం చేసి డబ్బులు తీసుకోవడానికి ఆడే ఆట. ఆ ఆటలో ఎవరు కూడా విక్టిమైజ్ కావద్దు. అలాంటి మాటలు కూడా ఎవరు కూడా నమ్మవద్దండి. 100% ఫేక్. డిజిటల్ అరెస్ట్ అనేది ఇండియాలో కానీ ఎక్కడ కూడా లేదు, వరల్డ్లో కూడా ఎక్కడా లేదండి. ట్రాప్ చేస్తున్నారు, ఎవరో అక్కడ కాల్ చేసేసి మగవారిని ఈజీగా బొడ్డు కొట్టిస్తున్నారు. మరి ఇట్లాంటి ఏదో ఆన్లైన్లో ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పడము, ఏదో చెప్పి ఇక్కడ మొత్తం వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి మళ్ళీ అప్లోడ్ చేస్తామని చెప్పి బెదిరించడం, ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? అసలు వీళ్ళకి వాళ్ళకి ఎట్లా కనెక్షన్ ఉంటుంది? అంటే మీరు చెప్పేది ఏంటంటే సెక్సాషన్ అండి. ఈ డేటింగ్ సైట్స్లో ఇవాళ రేపు ఈ సోషల్ మీడియాలో డేటింగ్ సైట్స్లోకి వెళ్తున్నారు. డేటింగ్ సైట్స్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇంటరాక్ట్ అయిన తర్వాత వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని అబ్బాయిల్ని వాళ్ళ ఫొటోస్, ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా ఫొటోస్ తీసి తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి యూత్ అందరూ కూడా ఈ అన్నోన్ కాలర్స్, ఈ డేటింగ్ సైట్స్లో కానీ వీటిలో కానీ అన్నోన్ కాల్స్ కానీ వచ్చినప్పుడు, వీడియో కాల్స్ వచ్చినప్పుడు అవాయిడ్ చేయడం బెటర్. కొన్ని సైట్స్ కూడా గవర్నమెంట్ బంద్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కొన్ని పోర్న్ సైట్స్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సైట్స్ బంద్ చేసినప్పటికీ మరి ఇదంతా ఎట్లా నడుస్తుందంట? మన ఇండియాలో సీసామ్ అనేది పర్మిషన్ లేదండి. ఎవరన్నా కానీ సీసామ్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని వ్యూ చేసినా సర్క్యులేట్ చేసిన నేరం. కాబట్టి దాంట్లో ఎవరు కూడా యూత్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ దగ్గర మొబైల్ ఉందా అని చెప్పేసి పరికమాలని అన్నీ కూడా డౌన్లోడ్ చేసి చూడకండి. చూసి సర్క్యులేట్ చేసినా కూడా నేరం అది. ఒకవేళ ఏదైనా సందర్భాల్లో ఇట్లాంటి డబ్బులు కోల్పోతే వాళ్ళు తక్షణంగా ఏమన్నా ఇంప్లిమెంట్ తొందరగా డబ్బులు రాబట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? డబ్బులు పోయినప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. ఫస్ట్ అవర్లో 1930 కాల్ చేయటం కానీ లేదా cybercrime.gov.in వెబ్సైట్లో కంప్లైంట్ చేయడం కానీ చేస్తే, ఇమ్మీడియట్గా చేస్తే మీ డబ్బులు మ్యాక్సిమం 80% రీఫండ్ చేయించడానికి డిపార్ట్మెంట్కి అవకాశం ఉంటుంది. చివరిగా ఏం చెప్తారు? ప్రజలు కావచ్చు, చాలామంది ఇట్లాంటి సైబర్ మోసాలు జరగకుండా ఉండడానికి, ఒకవేళ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ కాకపోవడానికి అసలు ఎలాంటి ట్రిక్స్ ఏమైనా పాటించాలా? మీరు ఏం చెప్తారు? ఒకటండి, డబ్బులు అనేది ఈజీగా రావు, కష్టపడితేనే పైసలు వస్తాయి. మీ మొబైల్ ఉందిగా అని చెప్పేసి అన్నోన్ లింక్స్, ఏపీకే లింక్స్ ఏది కూడా క్లిక్ చేయొద్దు. అన్నోన్ కాలర్స్కి రెస్పాన్స్ కావాల్సిన అవసరం లేదు. మీ పర్సనల్ డేటా అనేది ఆన్లైన్లో అప్డేట్ చేయటం, ఓటీపీలు చెప్పటం, గిఫ్ట్లు వచ్చినాయి లేదా మీకు రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి అనేది ఈజీగా డబ్బులు ఇస్తామని ఎవరైనా చెప్పారంటే ఆ మాటలు నమ్మి మోసపోవద్దు. ఇన్వెస్ట్మెంట్, ఈజీ ఇన్వెస్ట్మెంట్ అని, డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి, అట్లాగనే విదేశాల్లో ఉద్యోగాలని చెప్పేసి ఎన్ని రకరకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి. వేటిని కూడా ఈజీగా నమ్మొద్దు. ఒకవేళ మీరు అటువంటి ఏమన్నా ఉంటే 10 మందితోటి డిస్కస్ చేయండి, తెలిసిన వాళ్ళతోటి, బంధువులతోటి, చుట్టూ వాళ్ళతోటి, పోలీస్ అధికారులతోటి, లేదా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బ్యాంకర్స్ తోటి, వీళ్ళతో డిస్కస్ చేయండి. ఈ జెన్యూనా కాదా, చేయొచ్చా లేదా. చాలామంది షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాం, మేము మోసపోయామంటున్నారండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే బేస్ ఏంటంటే డీమాట్ అకౌంట్ ఉండాలి. వితౌట్ డీమాట్ అకౌంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టామంటున్నారు, లక్షలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచన చేయటం, వెరిఫై చేయటం, దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని తర్వాత తదుపరి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. 23-24 సంవత్సరానికి దాదాపు 20 కోట్లకు పైగానే చెప్తున్నారు. ఎన్ని కోట్ల ఇట్లాంటివి జరిగింది, సైబర్ మోసాలు ఎన్ని జరిగినాయి,
ఎంత రికవర్ అయింది? అంటే నేను డాటా మీకు చెప్పానండి ఇందాక, అది రఫ్గా అందాజా 2024లో మన దగ్గర 19 crores వరకు కూడా నిజామాబాద్ జిల్లాలో లాస్ అవ్వటం జరిగింది. అట్లాగే 2025లో దాదాపు 17 crores వరకు అయింది. 2024లో మనం 1,75,00,000 వరకు కూడా రీఫండ్ ఇప్పించడం జరిగింది. అలాగే 2025లో మోర్ దెన్ 2 crores రీఫండ్ ఇప్పించడం జరిగింది. రైట్, చూడొచ్చు మొత్తానికి ఈ సైబర్ నేరాలతో చాలా మంది మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ అయినా వీళ్ళు ఏదో రకంగా ప్రజల్ని బూడి కొట్టించడం, చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోని వాళ్ళని కావచ్చు, ఈ వ్యవస్థలో ఎవరు ఎట్లా ఉన్నా కూడా వాళ్ళ తెలివి అంతకంతకు పెరిగిపోతుంది. ఆ విధంగా వీళ్ళు బొరుడి కొట్టిస్తున్నటువంటి అంశం ముఖ్యంగా ఏదైతే విదేశాలకు పంపించే వ్యవహారంలో కీలకంగా విషయాలు చెప్పినటువంటి సందర్భం, ఏదో ఒకటి చెప్పేసేసి అక్కడికి వెళ్ళగానే అక్కడి నుంచి వాళ్ళ వీసా తీసేసుకొని వాళ్ళకి బార్డర్ దాటించి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం విన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ మరింత మార్చుకోవాలి, అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏదైతే 24-25 సంవత్సరాన్ని చూసుకుంటే దాదాపు నిజామాబాద్ జిల్లాలో 17-18 కోట్ల సైబర్ సంబంధించినటువంటి మోసాలు జరిగాయి. ఆ డబ్బులు అన్ని రాబట్టుకున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక జిల్లాలో ఇంత ఉంటే రాష్ట్రంలో ఎంత ఉంటుంది, దేశవ్యాప్తంగా ఎన్ని వేల కోట్లు ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. సో ప్రజలందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి అంశం. ఏదైనా మనకు కాని వస్తువు కావచ్చు, మనకు సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు మనకి కానప్పుడు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇట్లాంటి మోసాలు చేయడానికి ప్రతి అడుగున ఎవరో ఒకరు ఉంటారు. మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఏసీబీ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.